అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తమిళనాడులో జననాయకన్ సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా నడుస్తున్నటువంటి సస్పెన్స్కి ఎట్టకేలకు తెరపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమిళనాడులో ఎన్నికలు జరగడానికంటే ముందు ఆ సినిమా అనేక రకాలుగా వాయిదాలు పడుతూ ఆ తర్వాత ఆన్లైన్లో అది యొక్క కాపీలు కూడా బయటకు వచ్చి ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని అసలు జననాయకన్ సినిమా అనేది విడుదలవుతుందా లేదా అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. కానీ తమిళనాడుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత విజయ్ తలపతి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళడానికంటే ముందు నటించిన ఈ యొక్క జననాయకన్ చివరి చిత్రంగా అనుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అదే లాస్ట్ చిత్రం కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు పలు రకాల కారణాలతోటి వాయిదా పడింది. ఇప్పుడు కీలక అప్డేట్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎన్నో వాయిదాల అనంతరం ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ను జూన్ 26న ఈ నెలలోనే థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తుంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ నుంచి తుది అనుమతి లభించడం పైన ఇప్పుడు సినిమా విడుదల ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే జూన్ 19 నాటికి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే జూన్ 26న సినిమా విడుదల ఖాయమని తెలుస్తుంది. ఒకవేళ జూన్ 22 నాటికి అనుమతులు లభించకపోతే డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీసుకున్న అడ్వాన్సులను తిరిగి చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి తలెత్తితే తన పారితోషికాన్ని సైతం వెనక్కి ఇచ్చేందుకు విజయ్ ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వినోద్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించింది. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు ఈ సినిమాలో పోషించగా అనిరుద్ధ్ రవిచందన్ సంగీతం అందించారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని మొదట భావించారు. అప్పుడు 2025 డిసెంబర్లో సెన్సార్కు వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఫిర్యాదులు, రివైజింగ్ కమిటీ సమీక్షలు, మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటాలు, ఏప్రిల్లో సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం, ఇలాంటి అనేక రకమైనటువంటి కారణాల చేత అసలు సినిమా ఏమైపోతుందో తెలియక విజయ్ అభిమానులు, కల్ట్ అభిమానులు ఆ సినిమా వెండితెర మీదకి వస్తే చూద్దామని ఎదురు చూస్తున్నటువంటి వారికి నిరాశ కొనసాగుతూ వచ్చింది. ఇక ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి తర్వాత టీవీకే పార్టీ ముఖ్యమంత్రిగా విజయ్ తన యొక్క పగ్గాలు చేపట్టిన తర్వాత ఇక ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వచ్చేస్తుంది అనుకున్నటువంటి తరుణంలో కూడా ఆ ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొంత నెమ్మదిగా నడిచింది. ఇప్పుడు ఎట్టకేలకు అభిమానులు చాలా రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయ్ కూడా ఈ విషయంలో కొంత స్పీడప్ చేస్తున్నట్టుగా కనపడుతుంది పనులకు సంబంధించి. అందుకే ఎలాంటి నష్టాలున్నా ఏమున్నా కూడా తనే భరిస్తానంటూ కూడా చెప్పి ముందడుగు వేసి సినిమాను విడుదల చేసి తన యొక్క అభిమానుల కోరిక మేరకు వారికి ఎంతో కొంత వినోదాన్ని పండించడం కోసము ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సినిమా వెండితెరపైన హీరోయిజాన్ని చూడడం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహపడుతున్నటువంటి సందర్భంలో జననాయకన్ సినిమాకి సంబంధించినటువంటి ఈ అప్డేట్ ఇప్పుడు వారందరినీ కూడా ఇప్పుడు ఎగిరి గంతేసలా చేస్తుంది. అభిమానులందరినీ కూడా, విజయ్ అభిమానులని తమిళనాడులోనే కాదు ఇప్పుడు మిగతా స్టేట్లో కూడా ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. విజయ్ కెరీర్లో చివరి సినిమా అంటున్నారు కాబట్టి ఇప్పట్లో మళ్ళీ సినిమా తీసేటువంటి అవకాశం ఉండదు. ఆ బిజీ పొలిటికల్ లైఫ్లో ఈ సినిమాని ప్రతి ఒక్క అభిమాని, తమిళనాడులో ఉన్నటువంటి సినీ అభిమాని చూడడానికి ముందుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా అద్భుతమైనటువంటి బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు అంచనా వేస్తున్నారు.